హాయ్ ఎవ్రీవన్, మన వైజాగ్ పాత్ర నుంచి అప్డేట్ అయితే రావడం జరిగింది. ఈ జాన్ 11th మనకి డైరెక్ట్ వాక్-ఇన్ ఇంటర్వ్యూస్ కండక్ట్ చేస్తారు. బట్ వన్ కండిషన్ గైస్, అప్లై చేసిన క్యాండిడేట్స్లో షార్ట్ లిస్ట్ చేసిన క్యాండిడేట్స్కి మాత్రమే ఎంట్రీ ఉంటుంది. సో అంటే మీరు ఇప్పుడు అప్లై చేసిన తర్వాత ఇంటర్వ్యూ ఇన్విటేషన్ ఈమెయిల్స్ అయితే వస్తాయి సెలెక్ట్ అయిన క్యాండిడేట్స్కి. సో వాళ్ళని మాత్రమే అలో చేయడం జరుగుతుంది ఇంటర్వ్యూస్కి. సో ఇది మాత్రం అయితే నోట్ పాయింట్ అండి ప్రతి ఒక్కరు కూడా. సో ఎవరికైతే ఇంటర్వ్యూ ఇన్విటేషన్ వచ్చిందో వాళ్ళు మాత్రమే ఇంటర్వ్యూకి అయితే అటెండ్ అవ్వండి. సో మనం ఆల్రెడీ చెప్పుకున్నట్టుగా జాన్ 11th అంటే సాటర్డే మనకి ఇంటర్వ్యూస్ అయితే కండక్ట్ చేయడం జరుగుతుంది. అది కూడా మన వైజాగ్ లొకేషన్ లోనే. అండ్ దీనికి సంబంధించిన అప్లై లింక్ నేను డిస్క్రిప్షన్ లో ఇస్తాను గైస్. సో ప్రతి ఒక్కరు కూడా అప్లై చేయండి ఇమీడియట్ గా. అండ్ ఇంటర్వ్యూకి వెళ్ళే క్యాండిడేట్స్ మొబైల్స్ అయితే తీసుకువెళ్ళకూడదండి, మనకి క్లియర్ గా నోట్ పాయింట్ అయితే ఇవ్వడం జరిగింది. అండ్ రిక్వైర్మెంట్స్ గురించి మాట్లాడుకుంటే డిగ్రీ లేదా పీజీ చేసిన క్యాండిడేట్స్కి అయితే ఎలిజిబిలిటీ ఉంది. ఫ్రెషర్స్ నుంచి అప్ టు 5 years ఎక్స్పీరియన్స్, ఎవరికైనా యూఎస్ ఇన్సూరెన్స్ ప్రాసెస్లో ఉంటేనే వాళ్ళని కన్సిడర్ చేయడం జరుగుతుంది, లేదంటే ఫ్రెషర్స్ కూడా వెళ్ళొచ్చు అనమాట. అండ్ ఎక్సలెంట్ కమ్యూనికేషన్ అండ్ టైపింగ్ స్కిల్స్ అయితే మ్యాండేటరీగా ఉండాలని మెన్షన్ చేశారు. అదేవిధంగా మనకి డిఫరెంట్ షిఫ్ట్స్ ఉంటాయి, షిఫ్ట్ టైమింగ్స్. సో రొటేషనల్ షిఫ్ట్ టైమింగ్స్లో వర్క్ చేసే క్యాపబిలిటీ అయితే ఉండాలి. WFH అలాగే WFO వర్క్ ఫ్రమ్ హోమ్ అండ్ వర్క్ ఫ్రమ్ ఆఫీస్ కూడా ఉన్నాయి. సో బేస్డ్ ఆన్ రిక్వైర్మెంట్ వాళ్ళైతే ఇవ్వడం జరుగుతుందండి. సో మనకి బెనిఫిట్స్ గురించి మాట్లాడుకుంటే నైట్ షిఫ్ట్ అలయన్స్ వస్తుంది, అదేవిధంగా PF ESI ఉంటుంది. దీనితో పాటు మెడికల్ బెనిఫిట్స్ అలాగే వర్క్ లైఫ్ బ్యాలెన్స్ కూడా బాగుంటుంది. ఇక ఏ డాక్యుమెంట్స్ తీసుకువెళ్ళాలి ఇంటర్వ్యూకి వెళ్ళే క్యాండిడేట్స్ అనుకుంటే మీ యొక్క అప్డేటెడ్ రెజ్యూమే అలాగే ఈమెయిల్ ఇన్విటేషన్ ఏదైతే మీకు వస్తుందో దాన్ని ప్రింట్అవుట్ అయితే తీసుకువెళ్ళాలి. వీటితో పాటు అన్ని ఎడ్యుకేషనల్ డాక్యుమెంట్స్ అలాగే ఆధార్ కార్డ్ అండ్ పాన్ కార్డ్ ప్రింట్అవుట్స్ అయితే తీసుకుని మీరు ఇంటర్వ్యూకి అయితే వెళ్లాల్సిన అవసరం అయితే ఉంటుంది. ఇక ఇంటర్వ్యూ వెన్యూ చూసుకుంటే పాత్ర ఇండియా BPO సర్వీసెస్, వరుణ్ పాయింట్ బిల్డింగ్. సో మనకి ఇది మంచుకొండ గార్డెన్స్ మురళీనగర్లో అయితే ఉండడం జరిగింది. వైజాగ్ పాత్రను కొడితే గూగుల్ మ్యాప్ కూడా క్లియర్గా చూపిస్తుంది. సో ఎవరైతే ఇంట్రెస్టెడ్ క్యాండిడేట్స్ ఉన్నారో ఇమీడియట్గా అప్లై చేయండి, ఎందుకంటే లింక్ ఏ టైంలో అయినా సరే మనకి ఎక్స్పైర్ అయ్యే ఛాన్స్ ఉంటుంది కాబట్టి ప్రతి ఒక్కరు కూడా ఇమీడియట్గా అయితే అప్లై చేయండి. అండ్ దీనికి సంబంధించి ఇంటర్వ్యూ ప్రాసెస్ ఎలా ఉంటుంది ఏంటనేది మన ఛానల్లో ఆల్రెడీ ఉన్నాయి. సో ఒకసారి ప్లేలిస్ట్ అయితే చెక్ చేయండి ఛానల్ది. అండ్ ప్రతి ఒక్కరికి కూడా ఆల్ ది బెస్ట్, ఎవరు కూడా మిస్ చేసుకోవద్దు. అండ్ మరిన్ని లేటెస్ట్ అప్డేట్స్ కోసం ప్లీజ్ సబ్స్క్రైబ్. అండ్ థ్యాంక్ యూ గైస్, థ్యాంక్స్ ఫర్ వాచింగ్ దిస్ వీడియో.